నెల్లూరు జిల్లాలో భారీ చోరీ జరిగింది. వెంకటగిరిలోని కాశీ విశ్వనాథ ఆలయంలో 80 కేజీల అతి పురాతనమైన దక్షిణామూర్తి పంచలోహ విగ్రహాన్ని దుండగులు ఎత్తుకెళ్లారు. సుమారు 300 ఏళ్ల కిందట రాజుల కాలానికి చెందిన ఈ విగ్రహం కోట్లలో విలువ చేస్తుందని భావిస్తూ ఉన్నారు. రాత్రి దొంగలు ఆలయం తాళాలను పగలగొట్టి చోరీ చేశారు. క్లూస్ టీం వచ్చేంత వరకు గుడి తాళాలను తెరవబోమని అంటున్నారు వెంకటగిరి రాజాలు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా కరెస్పాండెంట్ విజయ్ మనకు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. విజయ్, చెప్పండి, ఈ చోరీ జరిగినట్టుగా ఎప్పుడు గుర్తించడం జరిగింది? దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి. మమత, నెల్లూరు జిల్లాలోని వెంకటగిరిలో ఉన్నటువంటి వెంకటగిరి పట్టణంలో అతి పురాతనమైనటువంటి ఆలయంగా ఉన్న కాశీ విశ్వనాథ ఆలయంలో రాత్రి చోరీ జరిగింది. ఏదైతే గుడికి సంబంధించినటువంటి గర్భగుడి ఉందో ఆ ఈశ్వరుడికి సంబంధించినటువంటి గర్భగుడి పక్కనే దక్షిణామూర్తికి సంబంధించినటువంటి ఆలయ గది కూడా ఉంది. నేరుగా లోపలికి ప్రవేశించేటువంటి దుండగులు ఆ గర్భగుడి పక్కనే ఉన్నటువంటి దక్షిణామూర్తి గదిని కూడా తాళాలు పగలగొట్టడం, అక్కడ లోపల ఉన్నటువంటి సుమారు 80 కిలోల అతి పురాతనమైనటువంటి పంచలోహ దక్షిణామూర్తి పంచలోహ విగ్రహాన్ని వీరు చోరీ చేయడం జరిగింది. అయితే ఈ విగ్రహం వెంకటగిరి రాజా కాలంలో, అంటే ఎవరైతే గతంలో రాజరిక పరిపాలన ఉండిందో వెంకటగిరి రాజాలు ఈ వెంకటగిరిని సంస్థానాన్ని పరిపాలిస్తున్నారో ఆ సమయం నుంచి దాదాపుగా 300 సంవత్సరాల కిందటిగా ఈ విగ్రహం సంబంధించిందని చెప్పి స్థానికులు చెప్తూ ఉన్నారు. అయితే 1996 ముందు వరకు వెంకటగిరి రాజాలో కోటలో ఉన్నటువంటి ఒక చిన్న ఆలయంలోనే ఈ దక్షిణామూర్తి పూజలు అందుకుంటూ వచ్చారు. అయితే ఈ దక్షిణామూర్తి విగ్రహాన్ని స్థానికంగా ఉన్నటువంటి అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న వెంకటగిరి రాజా కుటుంబానికి సంబంధించినటువంటి సాయికృష్ణ యాచేంద్ర ఆధ్వర్యంలో ఈ విగ్రహాన్ని తీసుకొచ్చి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి విశ్వనాథ ఆలయంలో ప్రతిష్ఠించడం జరిగింది. అయితే అప్పటి నుంచి కూడా వెంకటగిరి రాజాల పరిపాలన ముగియడం, ఆ తర్వాత ప్రజాస్వామ్య పరిపాలన రావడం, ప్రజా ప్రతినిధులు కూడా కొంత నిర్లక్ష్యం చేస్తూ వస్తున్నారని ఈ ఆలయాన్ని గతంలో కూడా ఒక 25 ఏళ్ల కిందట ఈ ఆలయంలోనే ఒక నంది విగ్రహాన్ని కూడా ఆ దొంగలు దొంగిలించడం జరిగింది. ఇప్పుడు కూడా ఇంత పెద్ద భారీ పురాతనమైనటువంటి ఒక చరిత్ర ఉన్నటువంటి ఈ ఆలయంలో కూడా ఎలాంటి బందోబస్తు కావచ్చు, ఎలాంటి రక్షణ చర్యలు లేవని, కేవలం వాచ్మెన్ కూడా లేడని, అందుకే దీన్ని పసిగట్టినటువంటి దొంగలు చాలా వీళ్ళు పక్కా ప్రణాళిక ప్రకారం రాత్రి ఈ ఆలయ తలుపులు పగలగొట్టి చోరీ చేశారని చెప్పి స్థానికులు చెప్తున్నారు. అయితే వెంకటగిరి రాజాలు మాత్రం క్లూస్ టీం వచ్చేంత వరకు ఈ తాళాలు టీం అని చెప్పి వాళ్ళే నేరుగా తాళాలు వేసడం జరిగింది. గతంలో కూడా వెంకటగిరి రాజాల కోటాలో కూడా ఇదే విధంగా ఆలయ సామాగ్రి విలువైన లక్షల విలువైనటువంటి ఆలయ సామాగ్రిని కడప, అదేవిధంగా తమిళనాడుకి సంబంధించినటువంటి దొంగలు చోరీ చేయడం జరిగింది. 4 ఏళ్ల కిందట మళ్ళీ వీటిని పోలీసులు రికవరీ చేయడం జరిగింది. అంటే తరచూ వెంకటగిరికి సంబంధించినటువంటి సంస్థానంలో కావచ్చు, ఈ పురాతన ఆలయాల్లో చోరీలు జరగడం మీద అక్కడ స్థానికులందరూ కూడా వీరు కొంత బాధను వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మమత, రైట్, థ్యాంక్ యూ విజయ్. ఇవి న్యూస్ ఆన్లైన్ డీటెయిల్స్. మరి కాసేపట్లో స్పెషల్ ఫోకస్ ప్రసారం అవుతుంది.